హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మ్యాథ్స్ మొదట్లో కొన్ని నిర్వచనాల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సంఖ్యలు, రాసులు, మాపన విజ్ఞానమే గణితం అని ఎవరు చెప్పారంటే బెల్ చెప్పాడు. ఎప్పుడు రసమైన బే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రా అంటే రాసులు, సా అంటే సంఖ్యలు, బే అంటే బెల్. ఓకేనా ఫ్రెండ్స్. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరు చెప్పారంటే మేరీ పియరీ. మేరీ మేరీ పియరీ. ఓకే, దీన్ని యూపీ ఎంపీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పరి అంటే యూపీ, మేరీ అంటే ఎంపీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆవశ్యక పర్యవసానాలు ముందుగానే ఊహించే విజ్ఞానమే గణితం అని ఎవరు చెప్పారంటే బెంజమిన్ పియర్స్. అంటే నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది, అలాగా పర్యవసానాలు పి, ఆవశ్యక పర్యవసానాలు దాన్ని ఏపీ కింద గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే బెంజమిన్ పియర్స్ బీపీ అలా గుర్తుపెట్టుకోండి. అలాగే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం, అది కూడా బెంజమిన్ పియర్స్ చెప్పారు ఫ్రెండ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే గణితం అంటే పరోక్ష మాపనం. అంటే మనకు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి ఫ్రెండ్స్? ఆగస్టులో జరుగుతాయి. ఇది ఎవరు చెప్పారంటే ఆగస్ట్ కోమ్టే. ఓకే, నెక్స్ట్ హేతువాదంలో మానవ మేధస్సును స్థిరపరిచే మార్గమే గణితం అని ఎవరు చెప్పారంటే జాన్ లాక్. ఓకే, మేధస్సుని ఎవరు లాక్ చేస్తారు ఫ్రెండ్స్? జాన్ లాక్. అలాగే గణితం అంటే పరిమాణ శాస్త్రం, అరిస్టాటిల్. ఎవరు చెప్పారు ఫ్రెండ్స్? అరిస్టాటిల్. అరి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే గణితం నాగరికతకు అద్దం లాంటిది అని హెబ్బెన్ చెప్పారు ఫ్రెండ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గణితం ఆధునిక నాగరికతకు అర్థం వంటిదని ఎవరు చెప్పారంటే లైబ్నిజ్ చెప్పారు ఫ్రెండ్స్. 2018 డిఎస్సీలో అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే ప్రపంచ వృత్తులన్నింటిలో చక్కనివి అని పాస్కల్ చెప్పారు ఫ్రెండ్స్. అలాగే పరస్పర సంగతాలు, స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాలు సమగ్ర చర్చే గణితం అని బెర్నార్డ్ రస్సెల్ చెప్పాడు ఫ్రెండ్స్. అంతరాళం సంఖ్యకు సంబంధించిన శాస్త్రం గణిత శాస్త్రం, గణితనే గంటూ చెప్పారు ఫ్రెండ్స్. అలాగే గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయింకర్ చెప్పారు ఫ్రెండ్స్. కళ, హెన్రీ పాయింకర్.